మల్టిపుల్ ఇష్యూస్ అన్నీ కూడా కలుసుకోవడం వల్లే ఓటమి చెందిందని చెప్పి కూడా మేము చేస్తాం. అంటే ప్రజలకి పాదయాత్రతో అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి జగన్ రెడ్డి గారు అదే ప్రజలకు దూరం అయిపోవడానికి కారణాలు వీళ్ళే అనేది గట్టిగా అంటున్నారు. గట్టిగా అనేది ఏముంది, అదే వాస్తవం నమ్మేవాళ్ళు మీ పార్టీలోనే ఉన్నారు. అంటే మేము కూడా ఇప్పుడు ఈ ఎవరినో వ్యక్తుల్ని బాధ్యులు చేయాల్సిన పర్లేదు. కొన్ని సిస్టమ్స్ ఉన్నాయి, ఇప్పుడు మేము మార్చుకోవాలి కొన్ని. ఇప్పుడు ఒక ఓటమికి డెఫినెట్గా రీజన్స్ ఉంటాయి. అవి ఏ రీజన్స్ అనేది డెఫినెట్గా విశ్లేషించుకొని అవన్నీ కరెక్షన్ చేసుకుంటాం. ఇప్పుడు పబ్లిక్ దూరం అయిందంటే ఒక ముఖ్యమంత్రిగా రోజంతా పబ్లిక్తో ఉండేదానికి కుదరదు. ఎక్కడో ఒక చోట బ్యాలెన్స్ ఉండాలి, ఏదో కొంత టైం పబ్లిక్తో ఉండాలి. కొంత జగన్మోహన్ రెడ్డి గారు ఎలా భావించారు, నేను ఒక నెట్వర్క్ పెట్టాను, ప్రతి ప్రజలకు కూడా నేను గవర్నమెంట్ తీసుకుపోయినాను, సచివాలయ వ్యవస్థ కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ, లేకపోతే వాళ్ళకి చెప్పింది నేను మాట పైన ఉన్నాను, సో నేను ప్రజలకు అందుబాటులో ఉన్నాను, వాళ్ళ ద్వారా నెట్వర్క్ వస్తానని కూడా ఒక విధంగా ఆలోచించారు. సో ఇవన్నీ కూడా ఓకే, కొన్ని చోట్ల డెఫినెట్గా